శుభములు. దేవుడి యొక్క మహాకృపను బట్టి మనమందరం ఇక్కడ చేరి ఉన్నాం. నిశ్చయంగా దేవుడు చేసే సహాయాన్ని బట్టే ఈ రాత్రి కూడిక ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆమేన్. కాబట్టి నేను నమ్ముతా ఉన్నా దేవుడు మనకు సహాయం చేయడానికి ఏదో సిద్ధపరిచి ఉంటాడని. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం తిరుద్దాం. నిన్న మనం ఏదైతే ప్రారంభించున్నామో దాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముగింపు అవ్వకపోవచ్చు, అయినప్పుడు కూడా ప్రార్థన చేద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోషువ వేకున్నప్పుడు అతడు ఇశ్రాయేలును బయలుదేరి యోర్దానికి వచ్చి దాని దాటక మునుపు అక్కడ నిలిచింది. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచూ జనులకు ఇలాగు ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి. అలాగే యెహోషువ 24వ అధ్యాయం కొద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయులు దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునండి. మీరు ఎవరిని సేవింప కోరుకునను నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. ప్రైజ్ ది లార్డ్. అందుకు ప్రజలు యెహోవాని విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమవుదుగాక అనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ యొక్క వాక్యం దగ్గరికి మేమందరం వచ్చి ఉండగా చదవబడిన వాక్యం నుంచి నాతోను మాతో మరోసారి మాట్లాడి మా మధ్యలో మీరు మహిమను పొందమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. గత రాత్రి మీ అందరికి జ్ఞాపకం ఉందనుకుంటా కొన్ని సంగతులు మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు కూడా అదే ప్రశ్న అడుగుతా ఉన్నాను నేను. ఏం ప్రశ్న మన దగ్గర ఉంది? నీ నిర్ణయం ఏమై ఉన్నది? బైబిల్లో ఒకసారి మన నిర్ణయాలు తీసుకోవడం చూస్తున్నాం. యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నారు: నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. అయితే ఈ మాట చెప్పడం చాలా ఈజీ. సేవకులు చెప్పగలరు ఈ మాట, విశ్వాసులు చెప్పగలరు. జీవించి చెప్పాలి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది జీవించి చెప్పటం. నేనును నా ఇంటి వారంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే విశ్వాసం కలిగి ఉండటం. చెప్పొచ్చా మనం? ఎన్ని రకాల విశ్వాసాలు కలిగి ఉండాలి? ఇప్పుడు మన ఇళ్లలో చాలామంది ఇళ్ళలో చూస్తే భార్య వర్తమాన సంఘానికి వస్తుంది, భర్త అసలు చర్చికే రాడు. ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏం చెప్పచ్చు? నేనును నా ఇంటి వారు అనొచ్చా? ఎందుకనలేరు? భర్త వర్తమాన సంఘానికి వస్తాడు, భార్య వర్తమానం నమ్మదు. ఇప్పుడు వాళ్ళని ఏమనొచ్చు? చెప్పరు ఎవరు? నిజం మాత్రం మాట్లాడుకుందాం మనం. మీకు కాసేపు ముచ్చట్లు చెప్పడానికి నేను వచ్చేవాడిని కాదు. మీకు తెలిసి ఆ సంగతి. యథార్థం కుండ బద్దలు కొట్టుకుందాం, తర్వాత తెలుసుకుందాం. దేవుడికి కావాల్సింది అదే కదూ. కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఇళ్లలో నిలబడి మనమందరం ఇలా చెప్పగలమా? నేనును నా ఇంటి వారని, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని చెప్పగలమా? ఎందుకు చెప్పలేకపోతున్నాం? భర్త ఒక విశ్వాసం, భార్య ఒక విశ్వాసం, పిల్లలు ఒక విశ్వాసం, పెళ్ళిళ్ళు అయితే అల్లుళ్ళు వస్తే వాళ్ళకి విశ్వాసం, కోడళ్ళు వస్తే వాళ్ళది ఒక విశ్వాసం,
ఇంతమంది ఇన్ని రకాల విశ్వాసాలు కలిగి ఉంటే మనమందరం ఒకటే విశ్వాసం అని చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి మనం ఇన్ని రకాలుగా ఉండగా దేవుడు మనల్ని ప్రేమించగలడా? ఒక కుటుంబంలో ఇన్ని రకాల ఆత్మలు ఉంటే దేవుడు ఆ కుటుంబంలోకి రాగలడా? మరి కుటుంబంలో ఇన్ని ఆత్మలు ఉంటే సంఘంలో ఎన్ని ఆత్మలు ఉంటాయి? కుటుంబాలన్నీ కలిసే సంఘము. మరి ఇప్పుడు సంఘం అంతా కలిసి నేను నా సంఘము యెహోవాను సేవించమని చెప్పగలమా? చెప్పలేము. కారణం ఏంటంటే ఒకే విశ్వాసము కుటుంబంలో ఉండాలి, ఒకే విశ్వాసము సంఘంలో ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఉన్నది ఒకటే విశ్వాసం. ఆ ఒకటే విశ్వాసం నేడు మనం కలిగి ఉండాలి. అందుకొరకు ఈ ప్రయాస. మనందరి నిర్ణయం ఒక్కటై ఉండాలి. ఈ కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు, మేడగదిలో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంతకాలం పట్టింది? 10 రోజులు పట్టింది. 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు పక్కనే ఉండి పరిచర్య చేసి, ఆయనతో పాటు రొట్టె తిని, ఆయనతో పాటు ద్రాక్షారసం తాగి, ఆయన ద్వారా అద్భుతాలు చూసి చేసి, ఆయన ముట్టుకొని, ఆయన పక్కన జీవిస్తూ, ఆయనతో పాటు నడుస్తూ అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు చూసిన వారికి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంతకాలం పట్టింది? 10 రోజులు ఎందుకు పట్టింది? కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న భిన్నమైన స్వరములు పోవటానికి 10 రోజులు పట్టింది. వారిలో ఉన్న భిన్న ఆత్మలు పోవడానికి 10 రోజులు పట్టింది. దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే మన లోపల వాక్యము కాకుండా మరేది ఉండకూడదు. అలాగున్నప్పుడే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు. ఇక ప్రవక్తించున్నాడు. ఎందుకని దేవుడు వాళ్ళు మేడగదిలో ఉన్నామన్నాడంటే వాళ్ళు వెళ్ళటానికన్నా ముందు, పంపిస్తానికన్నా ముందు ఒక మాట అంటున్నాడు. మీరు మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కిందకు దిగి ప్రసంగాలు చేయొద్దు అన్నాడు. ఏంటది? వినపడలేదు. ఎందుకు ప్రసంగాలు చేయొద్దు అన్నాడు? 10 రోజులు వాళ్ళు పోయి ప్రసంగాలు చేయలేరా? సంపాదించలేరా? ఇదంతా ఏంటి? తిరిగి లేచిన తర్వాత సంగతి చెప్తున్నాం. వాళ్ళ కళ్ళ ముందు రుజువు ఉన్నది తిరిగి లేచినట్టు. ఆయన ఏమంటున్నాడు? వాళ్ళ ముందు రుజువు కాదు, వారి లోపల రుజువు కావాలి ఆయనకి. ఆయన ఒక మాట అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నాక భూదిగంతం వరకు నాకు సాక్షులే ఉండండి. ఆమేన్. ఈరోజు సంఘం కట్టారని బోధించడం, సంఘం పెట్టారని బోధించడం, పాస్టర్ సర్టిఫికేట్ తీసుకొని బోధించడం, ఈ బోధలు దేవుడికి అవసరం లేదండి. దేవుడికి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకుడు కావాలి, ఆత్మ ద్వారా నడిపించబడిన సేవకుడు కావాలి, శక్తి కింద నడిచే సేవకుడు కావాలి, వాక్యం వెనకాల నడిచే సేవకుడు కావాలి. రాత్రి మాట్లాడుకున్నాం, దేవుని చిత్తము అనుమతించబడిన చిత్తము. ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? త్వరగా చెప్పండి. నిన్న మాట్లాడుకున్నాం, సొంత ఆలోచన స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత ఫెయిల్, మళ్ళా సొంత ఆలోచన, మళ్ళా ఫెయిల్, మళ్ళా సొంత ఆలోచన, మళ్ళా ఫెయిల్. ఎప్పుడు దాకా మనం ఫెయిల్ అవుతాం? సొంత ఆలోచన మానేసేదాకా. దేవుడి ఆలోచన ప్రకారం చెయ్యాలంటే ముందు సొంత ఆలోచన మానేయాలి. ఈరోజు ప్రతి ఒక్కరు, అది మీకు కాదు, నేను కాదు, దేవుడి చిత్తంలో ఉన్నవారు, ఈ వర్తమానం ఎరిగిన ప్రతి వారు దేవుని యొక్క క్రమంలోకి రావాలంటే ముందు సొంత ఆలోచన మానేయాలి, సొంత చిత్తాలు మానేయాలి. సొంత ఆలోచన, సొంత చిత్తమే కాదండి, మన ఇంట్రెస్టులు, ఆసక్తులు, కోరికలు కూడా మానేయాలి. ఇవన్నీ మానకుండా దేవుని లోపలికి రాడు. ఇంకో మాట చెప్తా, గర్వం ఎప్పుడైతే మనలో ఉందో దేవుడు మన దగ్గర రాడు. అహంకారం ఎప్పుడు మన దగ్గర, దేవుడు మన దగ్గర రాడు. నేను ఎందుకు వినాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుని దగ్గరికి రాడు. ఎప్పుడు వస్తాడు? నువ్వు లోబడినప్పుడు, నువ్వు తగ్గింపు కలిగినప్పుడు, నువ్వు ధీరుడు అయినప్పుడు, ఆయన దగ్గర రావాలని కోరుకున్నప్పుడు, ప్రభా నేను ఫెయిల్ అవుతున్నాను, నా ఫెయిల్యూర్ కారణము వేరెవరో కాదు, నేను ఎవరు నిందించను కానీ నా ఫెయిల్యూర్కి నేనే కారణమై ఉన్నాను ప్రభా. నా ఆలోచనలు బలహీనంగా ఉన్నాయి, నా మాటలు బలహీనంగా ఉన్నాయి, నా క్రియలు బలహీనంగా ఉన్నాయి ప్రభా. నువ్వు నాకు తోడుగా ఉంటే, నువ్వు నాకు దగ్గరగా ఉంటే, నువ్వు నా సమీపంగా ఉంటే, నీ కనుచూపు నా మీద ఉంటే, నువ్వు చెయ్యి చాపితే ఆ చేతి కింద నేనుంటే, నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా నేను అడుగులు ముందుకేస్తా ఉంటే నేను ఎన్నడూ ఫెయిల్ అవ్వను. ఒక మాట, దావీదు ఎన్ని యుద్ధాలు ఓడిపోయాడు? దావీదు ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయాడు? వినబడలా? ప్రేమానంద గారు గట్టిగా చెప్పాలి మీరు. ఎందుకని? దావీదుకి సొంత నిర్ణయాలు లేవు. ఫిలిష్తీయుల మీదకి పోతున్నాడు యుద్ధానికి. ప్రవక్త లేడు పక్కన. ఏం చేశాడు? ఏఫోదుని తీసుకురండి. ఏఫోదు దగ్గరికి పెట్టుకుని అడుగుతున్నాడు, ప్రభా నీ వెళ్ళాలా వద్దా? నీ ఇష్టమా కాదా? దావీదు గెలవగలడు.
యుద్ధం చేయగలడు. దావీదుకి జ్ఞానం ఉంది, శక్తి ఉంది, బలం ఉన్నది. అయినా ఏమంటున్నాడు? గొల్యాతు మీదకి వెళ్ళాడు యుద్ధానికి. ఏమంటున్నాడు? ఎవరిది? దావీదు చేయట్లా యుద్ధము. దాని అర్థం ఏంటి తెలుసా? గొల్యాతు కేక పెట్టినప్పుడే దావీదు నిర్ణయం తీసుకున్నాడు, ఈ యుద్ధం నాది కాదు. ఏమా నీళ్ళు మీదకో మాట చెప్పాలా, ఈ పరిచయం మీది కాదు. మీ నిర్ణయం తీసుకుని ఈ పరిచయం మీది కాదు. ఎందుకని? వర్తమానంలో సేవ చేయటం అంటే అది నీ ఇష్టము నా ఇష్టము కాదు, అది దేవుని ఇష్టమై ఉన్నది. మన కళ్ళ ముందు చూడలేదా? కట్టిన సంఘాలని ఏమైనాయి? కట్టిన బిల్డింగ్లని ఏమైనాయి? కూలిపోలేదా? సంఘాలు చెదిరిపోలేదా? పారిపోలేదా? కారణం ఏంటంటే కట్టాల్సినోడు దేవుడు, నిలబెట్టాల్సినోడు దేవుడు. ఈరోజు వాక్యానుసారంగా నీవు ఉన్నప్పుడు కట్టేవాడు దేవుడు. ఈరోజు సంఘం కడతాడని దేవుడు, ఆ సంగతి మనకు తెలియాల. మత్తయి సువార్త 16వ ఏమంటున్నాడు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. నేను నా సంఘమును కట్టుదును. నువ్వు కాదు, ఇక్కడున్న మీరు కాదు. సంఘం కట్టేది ఆయన, నేను కాదు. సంఘం కట్టేది ఆయన. హల్లెలూయా. మరి ఇప్పుడు సంఘం ఎవరిది? పరిచయం ఎవరిది? ఒకవేళ నాదంటే అక్కడ అయిపోయావు. కొద్దిమంది పాస్టర్ అంటారు నా సంఘం అండి, ఫెయిల్, తీసాను కేసు కొట్టే, నీకు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పనే లేదు. ఎవరి సంఘం ఇది? నీకు వాక్యమే తెలియదు, ఎలా నువ్వు బోధించగలవు. అందుకనే ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కిందకి దిగవద్దు, ప్రసంగం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి ఒక ఊరిలో కొద్దిమంది వాళ్ళ సేవకుడు పూర్తిగా వాక్యం తొలగిపోయి అక్రమంగాను అన్యాయంగాను వర్తమానం కూడా తప్పిపోయి దాటిపోయినప్పుడు ఆ సంఘం అంతా బయటకు వచ్చేసినది. ఇంచుమించుగా 45-50 మంది. వాళ్ళలోంచి ఒక సేవకుడు ఎన్నుకోవాలి. వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మీరు వచ్చి పాస్టర్ గారుగా ఉండండి అన్నాడు. నేను మీ పాస్టర్ని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఆగారు. సంవత్సరం పాటు ఉన్న దశమ భాగాలు మొత్తం తీసుకొచ్చి, అయ్యా మీ వాక్యం వింటున్నాం, యూట్యూబ్లో మీ వాక్యం వింటున్నాం, మీకు వచ్చి దశమ భాగం కడతామన్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? చెప్పండి. నేను తీసుకోను. మీ మధ్యలో ఎవడైతే సేవకుడిగా ఎన్నుకుంటాడో వాడికి ఇవ్వండి. ఎందుకంటే నేను పరిచయకు వచ్చి దానికోసం కాదు. రెండోది, ఒకవేళ పేరు కోసం ప్రఖ్యాతుల కోసం వచ్చామా, అది వదులుకున్నాక ఇక్కడికి వచ్చాం. సినిమా ఇండస్ట్రీలో కావాల్సినంత ఉన్నది. ఈస్ట్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ ఇండియాలో అంత కావాలంత పేరు ఉన్నది, డబ్బు ఉన్నది, పలుకుబడి ఉన్నది. ఏం చేసాం? పెంట కుప్ప నుంచుకొని బయటికి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చా దానికోసం పోతే ఫెయిలు. నిర్ణయం తీసుకోవాలి ఒక్కసారే, దానికి కట్టుబడి ఉండాలి చివరి వరకు. వాడికి ఒకటే మాట చెప్పా, ఎవడి కాదు సేవకుడు అవుదాం అనుకుంటే ఒక మాట చెప్పా, అయ్యా ఒక పని చేయండి, మీలో ఎవడైతే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అంటాడో వాడు ముందుకు రండి, అభిషేకం ఇచ్చిపోతా. ఏమా నాకుందా జారి, మీకుంటే రండి. 9 నెలలు అయింది, సప్పుడు లేదు. మేడగది ఎంతసేపు వచ్చింది? ఇక్కడేమైంది? అది సంగతి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనము ఆత్మను పొందుకోవటం అంటే ఎంత టైం పడుతున్నది? అడగచ్చు ఒక మాట. ఇప్పుడు తెచ్చారో ధైర్యం మీతో పాటు? చెప్పగల సమాధానం నాకు? అయితే అడగచ్చా ఇప్పుడు? ఇక్కడున్న వాళ్ళలో పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారు? నేను చెయ్యెత్తమని చెప్పలేదు నాగారా. ఇప్పుడు చెప్తాను, చెయ్యెత్తండి. ఏంటి రావట్లేదు చేతులు? చలికాలం కాదే, ఏంటి సమస్య? అర్థమైందే మనం ఎక్కడున్నామో? ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఎప్పుడు మీరు కోపం చూడలేరు, అసూయ చూడలేరు, ద్వేషం చూడలేడు. వాడు ఎవరితో పోటీ పడ్డాడు? ఏంటది? ఎవరితో పోటీ పడలేడు. మనం ఎవరితోనో పోటీ పడితే, ఎవరితో అసూయ పడతా, ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడామంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ఆత్మను పొందుకోలేదు. హల్లెలూయా. నాకు తెలుసు వెనకాల గోతులు ఎవరు దవ్వుతారో. వాళ్ళ గురించి నువ్వు కోపపడి అసూయ పడితే పరలోక రాజ్యం పోతుంది. వాళ్ళు ఎలాగ పోరు, నన్ను కూడా పోనీరాళ్ళు. కాబట్టి ఏం చేద్దాం?
చెప్పడే గట్టిగా. పొద్దున బ్రదర్ సంఘంలో కూడా చెప్పాను ఒక మాట. ఈ కాలం వధువు ఆశీర్వాదాలు శాపాలు రెండు మోసుకొని పోతుంది అన్నాడు. ఏంటది? ఆశీర్వాదము శాపము. ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ఆశీర్వదించిన వాళ్ళకి. శాపం ఎవరికి? చెప్పించిన వాళ్ళకి. నాకేం పని ఇప్పుడు? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు వెళ్తా ఉండు, నీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని దీవిస్తా, నువ్వు వెళ్తా ఉండు, నిన్ను ఎవరైనా దూషిస్తే వాడిని చెప్పిస్తా. నీకేం పని అబ్రహామా? అడగచ్చా? ఈరోజు నీకేం పని వధువా? ఏం చేయాలి ఇప్పుడు? తిట్టేవాడిని తిట్టని, అనేవాడిని ఆడని, పొగిడేవాడిని పోగండి, గొయ్యిదేవాడిని గొయ్యిదామని. నువ్వైతే వాక్యం వెనకాలబో, దేవుని చిత్తం వెనకాలబో. ఆగిపోవద్దు, ముందుకు సాగిపో. ఎప్పటిదాకా? నీ రాజ్యము చేరేదాకా, ఎప్పటిదాకా ప్రభు వచ్చేదాకా, ఎప్పటిదాకా శరీరాలు మారేదాకా, ఎప్పటిదాకా మేఘాల మీద నడిచేదాకా, ఎప్పటిదాకా ఆయనతో పడి కలిసి జీవించేదాకా, ఎప్పటిదాకా ఆయనతో పడి మళ్ళీ వచ్చి పరిపాలన చేసేదాకా, ఎప్పటిదాకా నిత్యత్వంలో కాలం లేదు. అప్పటిదాకా ఒక్క నిర్ణయము నీ జీవితాన్ని మారుస్తుంది. నిర్ణయమే కదా అనుకోవద్దు, చిన్న మాట కదా అనుకోవద్దు. నీ నోట్లో నుంచి కానిది నువ్వు పలకవద్దు. ఒక వ్యక్తి నువ్వు శపించవద్దు. నీ నోట్లోంచి శాపవచనమే కాదు కానీ ఆశీర్వాదం వచ్చి రావాల్సి ఉన్నది. ఆశీర్వాదం మాత్రమే. నువ్వు దేవుడి సొత్తు అయితే, దేవుడి కుమారుడు అయితే, దేవుడి కుమార్తె అయితే, ఆయన యొక్క ఎన్నికలో, ఆయన యొక్క చిత్తములో జగత పునాది వేయటానికన్నా ముందుగానే ఆయన తలలో వెనక భాగంలో ఆలోచనలు ఉంటే ఇతరులతో నీకు పనిలే. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ముందు మన హృదయం గడుక్కుందాం, తర్వాత పక్కన ముఖం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మన ఆలోచన ఎక్కడ? ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఉండంటే మనకి పరిచయం లేదని, ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఉంటే మనకి సాక్ష్యం లేదని, ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఉంటే మనకి జీవితం లేదని, ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఉంటే దేవుని రాజ్యం లేదని. ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి పేతురు యేసుక్రీస్తు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. యోహాను సువార్త చివరిలో పేతురు అడిగాడు, ప్రభువా ఒకసారి చూడు, వాడు వస్తున్నాడు కదా. ఎవరన్నాడు? యోహాను. ప్రభు వాడికి ఏమవుద్ది? విన్నారా? ప్రభు వాడికి ఏమవుద్ది? యేసుక్రీస్తు అన్నాడు, నేను వచ్చే వరకు అతనుట నాకు ఇష్టమైతే అది నీకేం పేతురు? ఏంటది? ప్రవక్త అన్నాడు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. అది నీకు సంబంధం లేని పని అన్నాడు. పక్కన సేవకుడు ఏమవుద్దో నీకెందుకు పేతురు అన్నాడు. నేను చెప్పచ్చా ఈ రాత్రి, పక్కన విశ్వాసికి ఏమవుద్దో నీకెందుకు విశ్వాసి? ఇప్పుడు ఎవరి పని ఇది? నువ్వు పక్కన వాళ్ళంక చూసావు, నువ్వు ముందుకు పోలేవు. కాబట్టి చెప్పిన మాట చెప్తా, ఒక కుక్కని చూసి సరిస్తే ఏం చేయాలా? ఒక పెద్ద గంప పక్కన పెట్టుకొని రోడ్ల మీద రాళ్ళు మొత్తం పోగేసి ఆ కుక్క మీద రాయేస్తా కూర్చోవాలా. అప్పుడు నీ ప్రయాణం ఆగిపోద్ది అన్నాడు. నా ప్రయాణం ఆగడం నాకు ఇష్టం లేదు, రాయేయటం నా పని కాదు, అది కుక్కని తెలిసాక దాటిపోవాలి అక్కడి నుంచి. ఈరోజు నిన్ను వర్తమానంలోకి వచ్చాక విమర్శించేవాళ్ళు అనేక మంది, తిట్టేవాడు అనేక మంది, దూషించేవాళ్ళు అనేక మంది. నువ్వు నోరు తెరవాల్సిన పని లేదు, వాళ్ళని శపించాల్సిన పని లేదు. ఒక్కడుగు నిర్ణయం తీసుకో, ఒక్కడుగు దేవుడి ముందుకి. ఈరోజు నువ్వు క్రీస్తు వైపు అడుగులు ముందుకేస్తా ఉంటే దేవుడు నీ వైపు నడిచేవాడిగా ఉన్నాడు. ఈరోజు మన దేవుడి వైపు ఒక్కడుగు వేయటల్లా, అందుకే ఆయన 99 అడుగులు ఆగిపోతున్నాడు. ఈ రాత్రి మన నిర్ణయం ఏంటి? చెప్పట్లేదు ఎవరు. ఎన్ని అడుగులు? ఒక్కటి చాలు. నీ జీవితకాలం మొత్తంలోని విశ్వాసం అంతా కలిపి ఒక్క అడుగే చాలు. ఇలా చెప్పొచ్చా? ఏలియా అగ్నిరథంలోకి అడుగు పెట్టడానికి ఎన్ని అడుగులు వేశాడు? ఏలియా గారు ఎన్ని వేశారు? ఒక్క అడుగేస్తాడు. చూడండి, ఆయన ఉన్న చోట నుంచి రథంలోకి ఒక్క అడుగేసి వెళ్ళిపోయాడు పైకి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి చెప్పనా, యేసుక్రీస్తు ఉన్న చోట నుంచి పైకి వెళ్ళాడు. ఇప్పుడు నీకో మాట చెప్పాడు, నువ్వు ఉన్న చోట నుంచి పైకి వెళ్తావని. బట్ బిఫోర్ దట్ యు నీడ్ టు మేక్ ఎ డెసిషన్. అయితే దానికన్నా ముందు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయము? క్రీస్తు వైపు అడుగేయటం, దేవుని వైపు అడుగేయటం, వాక్యం వెనకాల అడుగులు వేయటం, ఆయన చిత్తం వెనకాల అడుగులు వేయటము, ఆయన ఆత్మను పొందుకోవడానికి అడుగులు వేయటము. లోకం దాటాలంటే ఆయన వైపు నువ్వు రావాలి. లోకం నీకు వద్దంటే నువ్వు వాక్యం వైపు అడుగేయాలి. ఆయన చిత్తంలోకి నువ్వు అడుగు పెట్టవలసి ఉన్నావు. యు మస్ట్ బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్.
దేవుడు ఒక చిత్తంలో నీవు ఉండగా ఒక మాట చెప్పచ్చా, నీకు శత్రువు కనబడడు, లోకము కనబడదు, లోకపు ఆశలు కనబడవు, లోకంలో ఉన్న ప్రతి ఆసక్తి వస్తువు ఏది నీ కంటికి కనబడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో చెప్పనా, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, దేవుడు కిందకి చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు ఆయనకి మనం కనబట్టలేదన్నాడు. మరి మనం కనబడికి ఎవడు కనబడుతున్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం అంటే స్వరక్తం కనిపిస్తుంది అన్న. ఏమా, ఇప్పుడు నీ మీద నా మీద ఏమున్నది? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నువ్వు కప్పబడి ఉన్నావు. ఇట్స్ లైక్ ఎ కెనాపీ. పైకి చూస్తే ఆకాశం ఎలా నీలి రంగులో ఉండదో, అక్కడి నుంచి కింద చూస్తే నీ మీద ఎర్రని రంగు ఉన్నది. ఆ ఎర్రని రంగు ఎవరిది? పాస్టర్ నెవిల్ జో గారిది కాదు, ఇక్కడున్న ఏ ఒక్క సేవకుడిది కాదు. ఏమవుతో తెలుసా? నీ కొరకు నా కొరకు రక్తము కాచిన విమోచకుడిది, బంధువుడైన విమోచకుడిది. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు కిందకు వచ్చి, భూమి మీదకి వచ్చి శ్రమలు పడి, కష్టాలు పడి, శోధనలు పడి, అసహించుకోబడి, ఛేదరించబడి, విమ్మువేయబడి, కొట్టబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, గడ్డం లాగేయబడి, ఒంటి మీద 39 కొరడా దెబ్బలు కొట్టబడి, ఒక దొంగ వలె సిలువలో వేలాడదీయబడి, చేతులకి మేకులు కొట్టి, కాళ్ళకి మేకులు కొట్టి 6 నుంచి 8 గంటల పాటు సిలువ మీద వేలాడదీయటానికి ఎవరు రెడీ అయ్యి కిందకి పోతారంటే పరలోక రాజ్యంలో ఒకటి కిందకి రాల, దూతలు కూడా రాలా, గాబ్రియల్ రాలా, మిఖాయిల్ రాలా, మాచిపతి రాలా, 101 కోటాను కోట్లున్న దేవతలు ఒక్కడి కిందకి రాకపోతే అప్పుడు ఆయన అంటున్నాడు, నేను వస్తాను, నేను వస్తాను. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే భూమి మీదకి వెళ్ళినప్పుడు నువ్వు అక్రమ సంతానం అని పిలువబడాలి. రెడీయా? ఆయన అంటున్నాడు, నేను రెడీ. ఎవరి కోసం? నా కోసం, నా కోసం. ఐఎమ్ నాట్ వర్తీ ఫర్ దాట్. Even though he came down for me, even though he shed his own blood for me, ఆయన యొక్క రక్తం కిందకి రావటానికి నాకు విలువ లేదు, నేను యోగ్యుని కాదు. అయితే ఆయన దృష్టిలో నేను యోగ్యుడై ఉన్నా. ఆయన దృష్టిలో నేను ఆయన ప్రేమను పొందుకున్న వాడినై ఉన్నాను. నా దృష్టిలో నేను ఎవడు నాకు అనవసరం. నా బంధువుల దృష్టిలో, స్నేహితుల దృష్టిలో, నా సంగమ దృష్టిలో నేను ఏమనుకుంటున్నాను, నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం. ఆయన ఏమనుకుంటున్నాడు, వాట్ ఈస్ థింకింగ్ అబౌట్ మీ. ఎవడో ఏదో అనుకుంటాడని నేను క్రీస్తుని పోగొట్టుకోను. ఏమా, భక్తుడు అంటాడు, ప్రపంచం ఏదైనా పోగొట్టుకో, పరలోకం పోగొట్టుకోద్దన్నాడు. నువ్వు ఎక్కడికైనా పో, పాతాళం పోవద్దన్నాడు. ఏవైనా వదిలిపెట్టు, సంఘం వదిలిపెట్టొద్దు అన్నాడు. నువ్వు తిరిగి జన్మించావు, సంఘం మానేవు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? చెప్పచ్చా? అడగచ్చా? రక్తం ఎవరి కోసం? సరిపోవట్లేదు. ఎవరి కోసం? పాపం చేసింది ఎవరు? ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రి అడుగుతున్నాడు, నీ నిర్ణయం ఏంటి? మనం అంటున్నాం, ఇంకా టైం ఉంది ప్రభువా, బాప్తిజం పొందే ఇంకొంచెం టైం ఉన్నది. ఆయన అంటున్నాడు, ఒకవేళ ఈ రాత్రే ఆయన వస్తే నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? నీ ఆలోచన రెడీయా? నీ జీవితం రెడీయా? నీ సాక్ష్యం రెడీయా? నీ విశ్వాసం రెడీయా? నువ్వు పరలోకి వెళ్ళగలని అనుకుంటున్నావా? అదే మాట నిజమైతే ఈ రాత్రి, ఇప్పుడు వాక్యం వినేటప్పుడు నీ హృదయం ఎలాగ ఉండదో చచ్చేదాకా అలాగే ఉండు. నీ ఆలోచనలు మారద్దు, నీ ఐడియాలు మారద్దు. ఐడియాల ఏదో దేవుళ్ళలోకి వచ్చాక విశ్వాసం కలిగి ఉండాలా, దేవుని చిత్తం నమ్మాలా, దాన్ని వెంబడించాలా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఒక మాట అంటున్నాడు ఆయన, యెహోషువ గ్రంథంలో ఉంది, మీ ఎదుట యాజకులు మందసం తీసుకుని పోతున్నప్పుడు మీరు దాన్ని వెంబడించండి. ఎవరిని వెంబడించమన్నాడు? యాజకుడినా, లేవీయులనా? రైట్. మందసం అంటే ఏంటి? వినపడలేదు. బంగారపు రేకు, తుమ్మకర్ర, మన్నా పాత్ర, రొట్టెలు, అహరోను చేతికర్ర, చెరూబులు, కెరాబులు. మరి ఏంటది? లోపల 10 రాతి పలకలు. ఆ రాతి పలకలు ఏమున్నది? వాక్యం ఉన్నది. There is a word inside the ark. That's what you have to follow all the time. మందస్సు లోపల 10 రాతి పలకలో ఉన్న వాక్యాన్ని నువ్వు ఎల్లవేళ వెంబడించాలి.
అక్కడున్న ఏ ఒక్క సేవకుడు మీరు వెంబడించొద్దు. సేవకుడు వెంబడించావా నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త. ఎవరిని వెంబడించాలి? వాక్యాన్ని. ఎందుకు వారి వెనకాల నడవాలంటే దేవుడికి వారికి వాక్యం ఇచ్చాడు. వారు వాక్యాన్ని మోస్తున్నారు, నువ్వు వారిని చూడొద్దు, వాక్యాన్ని చూడవలసి ఉన్నావు. You have to see the word, you have to follow the word, you have to obey the word, you have to believe the word. నువ్వు వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని వెంబడించాలి, నువ్వు వాక్యానికి లోబడాలి. ఎందుకని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాను. ఎందుకని? యేసుక్రీస్తు బాప్తిజం పొందాలి. వినపడలేదండి? ఆయన వాక్యము, వాక్యానికి శరీరం వచ్చింది, ఆ శరీరం రక్తకణం వచ్చింది, ఆ రక్తకణంలో పాపక్షమాపణ ఉన్నది. అందుకని మనం దాని నామంలోకి రావాలి. వాడు ఇల్లు కట్టడం సంపద అంటాడు, పొలం కట్టడం సంపద అంటాడు, ఉద్యోగం సంపద అంటాడు. అయితే నిజమైన సంపద ఏంటి తెలుసా? యేసుక్రీస్తును ఎరిగినప్పుడు. నీ సంపద మొత్తం ఎక్కడ ఉన్నది? లోకంలో నీకు కనిపించే సంపద కాదు, నీ ఇంట్లో నీ కళ్ళ ముందే వస్తువుల సంపద కాదు, బ్యాగ్లో బ్యాగ్ సంపద కాదు. చెప్పొచ్చా? ఈ రాత్రి వినొచ్చా? ఏంటి సంపద? యేసుక్రీస్తులోకి రావటం. స్టెప్ ఇంటు ద లార్డ్. ప్రభు లోపలికి అడుగు పెట్టమే సంపద. అన్ని ఎక్కడ ఉన్నాయి? ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు, ప్రేమలో ఆయనకి మించిన వాడు లేడు, క్షమించడానికి గొప్పవాడు లేడు. నా పాపాలు క్షమించినవాడు, నన్ను దీవించినవాడు, నన్ను ఆశ్రయించినవాడు, నా సహాయం చేసినవాడు, నాకు శక్తినిచ్చినవాడు, బలం ఇచ్చినవాడు, పడిపోతే లేవనెత్తినవాడు. ఇన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కొరకు ఒక్క నిర్ణయం తీసుకోలేము ఈ రాత్రి. Can't you take one decision for him that who shed blood for you? నీ కొరకు రక్తం కాచిన క్రీస్తు కొరకు ఒక్క నిర్ణయం తీసుకోలేవా? Can't you make a decision? ఒక్క నిర్ణయము, ఒక్క నిర్ణయం. Praise the Lord. యెహోషువ అంటున్నాడు, నేను నిర్ణయం తీసేసుకున్నా అంటున్నాడు. I made my decision. నా నిర్ణయం నేను అయిపోయింది. ఇక నీ నిర్ణయం ఎవడు మార్చడం, నువ్వు మార్చుకుంటే తప్ప వేరెవరు మార్చరు. క్రీస్తుని నమ్మాలి అనుకుంటే ఆ నిర్ణయాన్ని దేవుడు కానీ దీవిస్తే కోట్ల మంది వచ్చి నీ ముందు నిలబడ్డా. అపవాది శక్తులు, శోధన శక్తులు, ఇబ్బందికర ఎన్ని వచ్చినా నీవంటావు, నా ప్రయాణం క్రీస్తులోనే, నా ప్రయాణం ముందుకే, ఆగేదే లేదు కానీ ముందుకి సాగేదే నా ప్రయాణం అయి ఉన్నది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఐగుప్తు నుంచి వారు బయలుదేరాక, ఐగుప్తు నుంచి వాళ్ళందరూ ఇంట్లోంచి వెళ్తా అందరికి ఏం చెప్పారు తెలుసా? పక్కింటి వాళ్ళకి ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరితే ఏం చెప్పారు? మేమందరం వాగ్దానం చేసాము, మేమందరం కనానికి పోతున్నాం, మేము వర్తమాన సంఘం, మేము వధువు సంఘం అని చెప్పారు. ఏం చెప్పారు? వర్తమాన సంఘం, వధువు సంఘం, ఈ కాల వర్తమానమే మాకు ప్రవక్త ఉన్నాడు, అదిగో మేఘస్తంభం, అదిగో అగ్నిస్తంభం, అదిగో సూచనలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్పారు మనకదే. సేమ్ స్టోరీ. మొదటి నిర్గమం, మూడో నిర్గమం, స్టోరీలు సేమ్. వాళ్ళు ఏమన్నారు? మేము వర్తమానమే కాదు, ఉత్తమానం. మీరు చదివారా? వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కానీ వారిలోంచి ఐగుప్తు బయటికి రాలా. నేను రాత్రి మాట్లాడుకున్నాను, సంఘం అంటే ఏంటి? గట్టిగా చెప్పాలా, త్వరగా చెప్పాలా? సంఘం అంటే మనము లోకల్లోంచి బయటికి రావటం, దేవుళ్ళలోకి బయటికి రావటం, నీ తప్పులు, అబద్ధాలని, మోసాలని, నీలో ఉన్న చెడ్డయ్యని వదిలిపెట్టడం. ఇది దేవుళ్ళలోకి రావటం అంటే, ఇది సంఘంలోకి రావటం అంటే, ఇది దేవుని చిత్తం వెంబడించడం అంటే. అంటే లోకరీతిగా మనం చేయటం కాదు, దానిలోంచి బయటికి రావటం అని. వారు ఐగుప్తులో ఉండగా ఏం చేశారో అన్ని విడిచిపెట్టి దేవుడు రమ్మంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే అవన్నీ మూట కట్టి ఆ మూట తీసుకొని సంఘానికి వస్తున్నాం. మనం ఏమంటున్నాం? ఇప్పుడు చెప్దాం. ఒక వేప చెట్టు ఉంది అనుకున్నాం, దానికి మామిడికాయలు కట్టా, దాని చెట్టు పేరేంటి? దాని పేరు వేప చెట్టు కాదు, పిచ్చి వేప చెట్టు అవుతుంది. ఎందుకని? వేప చెట్టు ఏం తగిలించుకున్నది? ఒక కాకి నెమలికలు కట్టుకుంది. ఇప్పుడు దాని పేరేంటి? వెనకాల బాగా చెప్తున్నారమ్మా. ఏం కాకి? అదే సంగతి. ఇప్పుడు కోపం రాదుగా. వర్తమానం ప్రకారంగా జీవించకుండా వర్తమానంలో ఉండే విశ్వాసం ఏమంటారు?
చెప్పండి. వర్తమానం రాకుండా వర్తమాన సేవ చేసేవాడిని కూడా ఏమంటారు? పిచ్చి సేవ కూడా అంటారు. సమస్య కాంప్రమైజ్ ఎందుకు కావాలి ఇక్కడ మాత్రం? నీకేదో నాకేదో. ప్రవక్త మగ బాధకి ఏం పెడతా, ఆడబాధకి అదే పెట్టాలన్నాడు. ఇద్దరికి ఒకటే తీరు పైకి పోయాక. ఎక్కువ తక్కువలు ఏమి లేవు. ఇక్కడ పైన కూర్చున్నా కింద కూర్చున్నా అంతే తేడా. అక్కడికి వెళ్ళాక అందరూ ఒకే చోట ఉండాలి. తేడాలు ఏమీ లేవండి. లెక్కలు అందరికి ఒకేసారి పడతాయి. కాబట్టి లెక్క ఎలాగ ఉన్నది ఇప్పుడు? మనం ఇప్పుడు కాకులమా? చెప్పడే. మన నిజంగా నెమలైతే ఏముండాలా? నెమలు ఎత్తికించుకోదు, లోపల నుంచి రావాలా. నువ్వు నిజంగా రక్తంలో కడగబడిన విశ్వాసం అయితే నీ లోపల నుంచి విశ్వాసం రావాలా, నీ లోపల నుంచి ప్రేమ రావాలి, నీ లోపల నుంచి దీనత్వం రావాలి, లోపల నుంచి తగ్గింపు రావాలి. ఇంకోలాగా నేను చేయను. ఇంకొకరిని ఎప్పుడైతే నువ్వు అనుకరించావో, ఇంకొకరిని పోటీగా పెట్టుకున్నావో, నువ్వు పతనం అయిపోయావని. కాబట్టి విశ్వాసం మనం ఏం చేద్దామని, మనకి ఎవడు పోటీ లేడు, మన ఎవడికి పోటీ కాదు. ఒకవేళ పోటీ ఉంటే నీకు నువ్వే పోటీ. కేసు కొట్టేయండి. ఇంకా నిన్న ఎలాగున్నావు నిన్నటి కానీ ఈరోజు బాగుండాలా. నిన్న గంట ప్రార్థన చేసి ఈరోజు ఏం చేయాలా? ఒక్క నిమిషం అన్న పెంచు. నిన్న తప్పు చేసాం, ఈరోజు ఏం చేద్దాం? మానేద్దాం. కనీసం ఒకటి మానేద్దాం. ఇది కదా నీకు నువ్వు పోటీ అంటే. కానీ మనం ఏం చేస్తాం? చర్చిలో మనకన్నా బాగా ప్రార్థన చేసి ఎవరితో పోల్చుకోం. ఎవరితో పోల్చుకుంటాం? పాస్టర్ గారు దాళ్ళ మనలే అంటాడు ఇప్పుడు. జాగ్రత్త. ఒకవేళ అభిషేకించబడిన సేవకుడి కింద ఉన్నావేమో. సనగద్దు, గొనగద్దు. ఒకవేళ నీకు వ్యతిరేకంగా వచ్చిందా, నువ్వు ఒక కంప్లైంట్ బాక్స్ దగ్గరికి పో. ఆ కంప్లైంట్ బాక్స్ పేరు ప్రార్థన. ప్రభువా, నా సేవకుడు ఏంటో నన్ను గాయపరుస్తున్నాడు ప్రభువా. నిజంగా నన్నే అంటున్నాడా, కావాలి నువ్వు అంటున్నావు ప్రభువా, నాకు ఒక క్లారిటీ ఇచ్చే. నువ్వే అంటే నేను రెడీ. ఒకవేళ సేవకుడు అంటే ప్రభువా, సేవకుడిని క్షమించు ప్రభువా, మారాలి ప్రభువా అని నువ్వు దేవుడి దగ్గర అప్లికేషన్ పెట్టుకో. సంఘానికి వచ్చి కాముగా ఉండు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. గడికి రావాలి. చెప్పలేదు రాటలా, సరిపోటలా. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, ఒకవేళ నీ సేవకుడి మీద నీకు మంచి చూపు, మంచి దృష్టి కానీ లేకపోతే, నిజంగా దేవుడి మాట చెప్పిన వెళ్ళలేవు. నువ్వెందుకు పోగొట్టుకోవాలి సంఘానికి వచ్చే? నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే పొందుకోవడానికి రావాలా, పోగొట్టుకోవడానికి కాదు. ఏం పొందుకోవాలి? విశ్వాసము. ఏం పొందుకోవాలి? బలము. ఏం పొందుకోవాలి? శక్తి. ఏం పొందుకోవాలి? వర్తమానం. ఏం పొందుకోవాలి? క్రమం. ఏం పొందుకోవాలి? ఆత్మ. నేను సంఘానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పొందుకోవాలి. లోకంలో ఏదో ఒక బలహీనత పోగొట్టుకోవాలి. రెండు అక్కడ జరగాలి. అందుకని సంఘానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సంఘానికి వెళ్ళే ముందు నిజమైన విశ్వాసం చేసే పని ఏంటో తెలుసా? మనమందరం చెయ్యని పని, చేయాల్సిన పని ఒకటి ఉన్నది. సంఘానికి వెళ్ళే ముందు ప్రార్థించాలి. నిజమేనా? మనం ఏం చేస్తాం? అందరూ చూడాలని ఒకసారి సంఘంలో వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎక్కడ చేయాలి? చేశాక చర్చిలో ప్రార్థన చేయాలి. ఇంకో రహస్యం కూడా చెప్పనా? ఎందుకు మన చర్చిలో ఉన్న వాక్యం మనలో ఉండటల్లా? ఇంటికి వెళ్ళగానే బైబిల్ పక్కన పెట్టి సోఫాలోనే కుర్చీలోనే కూర్చొని ఏసీ ఫ్యాన్ ఆన్ చేసి, తీసామో మొబైల్, ఆడామో గేమ్, చూసామో వీడియో, తిప్పామో వాట్సాప్, నొక్కామో లైక్, చేసామో సబ్స్క్రైబ్. ఏంటది? ఇంట్లో నువ్వు చెప్పులు ఇప్పగా చేస్తే మొదటి పని తెలుసా? ఆ రోజు దేవుడు నీతో మాట్లాడిన మాటకి వచ్చి ప్రార్థన చేయి. లీవ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. అన్ని బయటపడేసాయి. నీకు వాటి సంబంధం లేదు. అది లోకస్తులు చేసే పని, నీకు దాంతో ఏ పని? నీకు సమస్తము కలిస్తే దేవుని రాజ్యం కావాలా, దేవుడితో పాటు ఉండాలంటే ఇదిగో ఈ పని చేయవచ్చున్నాను నిశ్చయంగా. వచ్చిన మాట చెప్తా. ఇక్కడ చర్చ దిగి మీరు ఇంటికి బయలుదేరేటప్పుడు దారిలో వెళ్తుంటే ఎవడన్నా అకస్మాత్తుగా మీ బండి ముందు వెళ్ళగానే నీ ఆలోచన ఏమొస్తుంది? చూసుకో అని ఎప్పుడైతే అన్నావో అప్పుడే దేవుడు లోపల నుంచి బయటికి పోయాడు. విన్న వాక్యం మొత్తం బయటికి పోయింది. బీపీ పెరిగింది, ఆలోచన పెరిగింది, కోపం వచ్చింది, వాక్యం పోయింది, వర్తమానం పోయింది, విశ్వాసం పోయింది, క్రమం పోయింది, భాష మారింది. ఎందుకు వచ్చావు చర్చికి? మారదామని వచ్చావు, కానీ మారావా? అందుకే ప్రార్థన చేసుకుని చర్చి నుంచి బయలుదేరు. చర్చిలోకి రావాలంటే ప్రార్థన చేయాలా. చర్చిలోకి వచ్చాక ప్రార్థన చేసుకొని బయలుదేరాలా. ఇంటికి వెళ్ళాక అడుగు పెట్టగానే, ప్రభువా నాకు మధ్యలో ఆటంకం లేదు రాలా, విన్న వాక్యం ఇంకా నా లోపల ఉన్నది, నీకు వందనాలు ప్రభువా, నీకు ధన్యవాదాలు ప్రభువా, ఓ నీకు స్తుతులు నాయనా. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మంచి సమయం చెప్తాను. అమ్మా భార్యాభర్తలు కోప్పడం మాకండి. ఈ పూట ఈ రాత్రి నా మీద అసలే గాలి తక్కువ ఉంది.
భోజనం చేసేటప్పుడు భార్యాభర్త ఇద్దరే ఉంటారు ఇంట్లో, అసలు వాళ్ళకి సమస్య లేదు. కానీ అన్నం పెడతా ఆమె ఏదో గుర్తు చేస్తుంది, ఈయన తింటా ఈయన ఏదో అంటాడు, లాస్ట్కి సగంలో ఆయన చేయగడిగిపోతాడు, ఈయన ప్లేట్ అక్కడ వదిలిపెట్టిపోతుంది. అదే దేవుడి విషయాలు మాట్లాడుకోండి, అవుతుందా గొడవ? అవుతుందా గొడవ మీ మధ్యలో? కానీ మనం ఏం చేస్తున్నాం, ఈరోజే వాళ్ళే అట్టన్నారు, ఈరోజు వీళ్ళే ఇట్టన్నారు, పోయింది మొత్తం. ప్రార్థన పోయింది, విశ్వాసం పోయింది, ఆత్మ మన ఇంటికి రాడు, మన ఊరికి కూడా రాడు. అసలు ఎవరు రానిస్తారు? అన్నీ ఇలాగే ఉంటే ఆయన ఎక్కడ మాత్రం వస్తాడు? కాబట్టి ఒక్క నిర్ణయం తీసుకుందాం, ఒక్క నిర్ణయం. నువ్వు భోజనం చేసే ముందు ఏం చేస్తావు? ఆ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన లోపల అలాగే ఉండాలి తినేదాకా. నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తే ఎప్పుడు దాకా ఉండాలా? నువ్వు మళ్ళా సంఘానికి వచ్చేదాకా. నువ్వు ఇంట్లో చేసిన ప్రార్థన ఎలా ఉండాలి? నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా. అదే ప్రార్థన లోపల తిరుగుతూ ఉండాలి, అదే ప్రార్థన లోపల పనిచేస్తూ ఉండాలి. ఎందుకని ఈ మాటలు చెప్పానంటే, యెహోషువ దేవుడు అంటున్నాడు, యాజకులు అయిన లేవీయులు మందసం తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు దానిని వెంబడించండి. ఫాలో ద ఆర్క్. మందసాన్ని వెంబడించండి. మందసంలో ఏమన్నది చూడండి, ఎక్కడా కూడా దేవుడు లేవీని వెంబడించమని చెప్పాలా, ఎక్కడా యాజకులు వెంబడించమని చెప్పాలా, ఎక్కడా లోకాన్ని వెంబడించమని చెప్పాలా, ఎక్కడా బైబిల్ వెంబడించమని చెప్పాలా, బైబిల్లో ఉన్న వాక్యాన్ని వెంబడించమన్నా. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చేతితో బైబిల్ పెట్టుకుంటాం, తిరుగుతూ ఉండేటగా అందరూ బైబిల్ చూపించాలి. ఎందుకని? మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులు, మేము చర్చికి పోతాం తెలుసా? నువ్వు చర్చికి పోవాలని ఎవరికి తెలియాలి? నువ్వు చర్చికి వెళ్తున్నావని ఎవరికి తెలియాల్సిన పని లేదు. తెలియాల్సింది ఎవరికి? ఆయన నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పాలా? చెప్పి ఆయన వాట్సాప్ చేయాలా, వీడియో కాల్ చేయాలా నువ్వు చర్చికి వెళ్తున్నామని. కానీ మనం ఏం చేస్తాం? చర్చిలో ఒక సెల్ఫీ స్టేటస్లో పెడతాం. ఏంటి? మేము ఆదివారం చర్చికి వెళ్ళాం, ఈరోజు షాపింగ్కి వెళ్ళాం, ఏం చేయాలా? చెప్పరేంటండి? ఐస్ క్రీమ్కి వెళ్ళాం, చెప్పండి. బట్టల షాప్కి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం. ఇంక భవిష్యత్తులో ఏమొస్తుంది? ఎక్కడెక్కడ తీసుకుపోకూడదు చూడకూడదు, విసిగిపోతారు, బాత్రూమ్ కూడా విసిగిపోతారు. ఇప్పుడు ఒకసారి చూశాను, నిన్న అనుకోండి, నా చేతికి ఎవడు పంపించాడు వీడియో, ఎవడో తెలియట్లా. వాళ్ళ నాన్న ఇల్లంతా ఎదుగుతున్నాడు, వాడికి హెడ్ ఫోన్స్ ఉన్నాయి, కనబట్లా, ఎతుకుతున్నాడు ఇల్లంతా. ఇంతలో కొడుకు బాత్రూమ్ నుంచి వచ్చాడు, పెట్టుకుని ఉన్నాడు. వాడిని కూడా బాత్రూమ్ ఎందుకు నీకు హెడ్ ఫోన్స్ అని వచ్చాడు. నిజమే, ఎందుకు అంటే ఏం చేస్తామని తెలియట్లే కదా మనకి. కాబట్టి ఏం చేద్దాం? ఇక్కడి నుంచి సెల్ ఫోన్ నీ శరీరంలో భాగం కాదు, క్రీస్తులో నువ్వు భాగం. సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోవు, అది రాకముందు కూడా జీవించాం మనం. కాబట్టి ఏం చేద్దాం? వినపడలేదు, గట్టిగా చెప్పండి అమ్మ. యవ్వనస్తులు చెప్తున్నా బాగా వినాలని ఉంటుంది, చెప్పండి గట్టిగా. విడిచి పెట్టాలి, పెడదాం, అంతేనా? అంతే, పెట్టరు. వినబడలేదు. ఒకవేళ మన ఇంట్లో మన ఫోను అమ్మో నాన్నో తీసుకొని లాక్కొని పక్కన పెట్టి చదువు నువ్వు ముందు అంటే మన ముఖం ఎలా ఉంటుంది? ఇన్ని లైట్లు ఇంకో 10 లైట్లు వేసినా కనబడదాం. ఏంటి అర్థం? అంటే ఒక ఫోన్ నీ దగ్గర తీసి నీకు ఎంత కోపం వచ్చింది? ఎప్పుడన్నా నీ చేతిలో బైబిల్ లాగారు ఎవరన్నా? బైబిల్ అయితే కోపం వస్తుందా? రాదు అసలు. తీసుకో, మొబైల్ పోతే ప్రాణం పోయినట్టు కాదు. ఏ నిర్ణయం తీసుకున్నావు నువ్వు? ఎక్కడున్నాం మనం? ఉన్నామా క్రీస్తులో? అడగచ్చా ప్రశ్న? చేస్తున్నావా ప్రార్థన? నువ్వు ఉన్నాడా దేవుని లోపల? దేవుని లోపల ఉంటే లోకల్ లోపల ఎందుకు జనిస్తాడు నీతో? జనిస్తాడా? ఎవరిని వెంబడించమంటున్నాడు? వాక్యాన్ని. ఇప్పుడు వాక్యాన్ని వెంబడించాలని నీకు మాట చెప్తా. ఈరోజు బైబిల్ అంటుంది, ప్రవక్త అన్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈరోజు నువ్వు లోకానికి చుట్టుపక్కల అందరూ చదివే పరిశుద్ధ గ్రంథం అంటున్నాడు. ఎప్పుడు నేను పరిశుద్ధ గ్రంథం అవుతాను? వాక్యం నాలో ఉన్నాక, నేను దాని ప్రకారంగా జీవించాక, నేను ఇతరులకి మాదిరికరంగా ఉన్నాక, నేను వాక్యం నిమిత్తం సాక్ష్యం కలిగి ఉన్నాక, అప్పుడు నేను క్రీస్తు సంబంధిని. ఇంకా నువ్వు సంబంధివో కాదు తెలియటరా, ఇంకా విశ్వాసమో కాదు తెలియటరా, ఖైదీ ఎప్పుడు అవ్వాలా? ఖైదీ అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు ఒక చోట పోదాం అనుకున్నాడు, ఇక్కడ దాకా వెళ్ళాక తగిలింది, అడ్డు వచ్చింది, ఇటు వెళ్ళకూడదు అనమాట. ఇటు పక్కకు పోతే అక్కడ దాకా మళ్ళీ అడ్డు వచ్చింది బాటల్లా. పౌలు అంటాడు, నేను క్రీస్తు ఖైదీని. ఎందుకని? ఈయన ఆలోచనలు లేవు, ఈయన చిత్తాలు లేవు, ఈయన ఇంట్రెస్టులు లేవు, ఈయన ఆసక్తులు లేవు, నేను ఇంతే అనేది లేదు అక్కడ. అవన్నీ చచ్చాకే క్రీస్తు పౌలు లోపలికి వచ్చాడు. ఇప్పుడు అడగచ్చా ఒక ప్రశ్న?
ఆయన వచ్చాడా మన లోపలికి? దమస్కు మార్గంలో పౌలుని దేవుడు ఒక్క దెబ్బ కొట్టగానే పౌలుకు నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కటే నిర్ణయం, ఒక్కసారే. ప్రభువా మా మట్టుకైతే బతుకుడికేస్తే, చచ్చితే లాభం. ఎంత ధైర్యం, ఎంత! ఈరోజు మనం చచ్చిపోయే స్థితిలో మంచం మీద ఉంటే పాస్టర్ గారిని పిలిచి ఏమంటాం? ఈ ఆదివారం మేమే పెడతాం. నేను లేస్తే పోయినా పెడతారు. ఏంటి భయం? నువ్వు చస్తే పరలోకానికి పోతే భయం ఎందుకు? అంటే భయం దేనికి? పరలోకము భయం ఉందంటే నువ్వు పరలోకం పోవని. భయం లేదంటే అర్థం ఏంటి? సరే, భయం లేదంటే నీ ఇష్టానుసారంగా చేయడం కూడా కదా, అది కూడా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకో. ఒకసారి మీ జ్ఞాపకం చేస్తుండే, గతంలో ఫ్రాన్స్ దేశంలో ఒక జూకి వెళ్ళి ఒక అతను జూలోంచి పైనుంచి కిందకు దిగుతా అంటున్నాడు సింహాల దగ్గరికి. అందరూ చచ్చిపోతున్నాడు. నా దేవుడు నాకు కాపాడుతా, చూసుకోండి అన్నాడు. దూకాడు, చచ్చాడు. నువ్వు సరిగ్గా ఉంటే దూకవు కదా నువ్వు ముందు. అర్థమైందా? సింహాల గుహలో పడేశాడు, దేవుడి కొరకు పడ్డాడు, అందుకని బతికాడు. నీ ఇష్టానికి నువ్వు ఎవరినో ఏదో నిరూపించుకొని నువ్వు హీరో అవుదాం అనుకున్నావు, అందుకని పోయావు. కాబట్టి ఏం చేద్దాం ఈరోజు? నువ్వు ఎవడి ముందో హీరో కావాలని చూడొద్దు. ఈరోజు మనమంతా అదే పని చేస్తాను. నువ్వు వాడు ఏదో అనుకోవాలి, ఈడేదో అనుకోవాలి, వాడి కొరకు ఏదో చేయాలి. వాడు ఏమనుకుంటే ఏంటి? ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. మరి నీ సంగతి అండి ఎక్కడికి పోదాం? నా సంగతి అండి ఎక్కడికి పోదాం? కాబట్టి నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా నీ ఆలోచన క్రీస్తే, నీ యొక్క ప్రార్థన క్రీస్తే, నువ్వు ఏం చేస్తే నీ క్రీస్తు కనిపించాలి నీ కళ్ళ ముందు. ఒక వ్యక్తిని తిట్టాలన్నా మాట్లాడాలన్నా ముందు నీ క్రీస్తు కనిపించాక నువ్వు జాగ్రత్త పడతావు. ఆమేన్. ఈరోజు మనం జాగ్రత్త పడకపోవడానికి కారణం అదే. ఎదుటి వ్యక్తిని చూస్తున్నాం, వాక్యం చుట్టల్లా. అందుకని త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? నిన్నాం మనం త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మనం ఫెయిల్ అవుతున్నాం. సరిగా నిర్ణయాలు తీసుకోక ఫెయిల్ అవుతున్నాం. నిర్ణయం తీసుకునే ముందు దేవుడిని అడక్క ఫెయిల్ అవుతున్నాం. వయసులో అయితే నిర్ణయం తీసుకున్నాక అది దేవుడి చిత్తం అయ్యాక దేవుడు నిన్ను దీవించి తీరుతాడు. ఆమేన్. కాబట్టి మా నిర్ణయం దీవించబడలేదంటే రైట్. ఒకసారి తప్పు చేసావు, ఒకసారి కింద పడ్డావు, చెప్పండి. రెండోసారి ఇప్పుడు చిన్న మాట చెప్తా, మీరే చెప్పండి. ఈ రోడ్డు మీద నడుస్తున్నా, ఇక్కడ ఒక గుంట ఉంది, గుంటలో పడ్డా. రేపు పొద్దున మళ్ళా వచ్చి ఈ రోడ్డు మీద వచ్చా, మళ్ళా పడితే చెప్పండి. రెండోసారి మళ్ళా అదే గుంటలో పడితే అర్థం ఏంటి? కోపం రాదుగా. అందుకే నేనేం చెప్పుకున్నా ముందే, బుద్ధి లేదని అర్థం. అంతేనా? ఎందుకంటే ప్రాఫిట్ అంటున్నాడు, నీ ముందు అపవాది పెట్టిన ఉచ్చులన్నిటినీ నీకు తెలియజేసేవాడే పరిశుద్ధాత్ముడు. అక్కడ గుంట ఉంది, పోవద్దని చెప్పేది పరిశుద్ధాత్మ. నువ్వు ఇటు పక్క పోవద్దు, చస్తావని చెప్పేది పరిశుద్ధాత్మ. ఆ పండు తినదు, తింటే చస్తారని చెప్పేది పరిశుద్ధాత్మ. అదే కదా వర్తమానం, అదే కదా వాక్యం. నువ్వు లోకంలో ఇలాగే ఉంటే చస్తావు, వాక్యంలోకి వస్తే బతుకుతావు. నోవహు వర్తమానం ఏంటి? ఇలాగ ఉంటే చస్తారు, ఓడలోకి వస్తే బతుకుతారు. నిర్ణయం తీసుకోవాలి. రాత్రి మనం విన్నాం, నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? వర్షం వచ్చాక ఓడ పైకి తేలేక అప్పుడు ఈదుకుంటూ వచ్చాడు నోవాహు. నీ వర్తమానం కరెక్టు, నువ్వు చెప్పింది కరెక్టు, నిజమే. మేము ప్రవక్తలు లేరనుకున్నాం, అందరూ బాబాలు అనుకున్నాం, బాబాలు కాదు ప్రవక్తలు తెలియజేశావు. నీవు నోవాహు నిజంగా ప్రవక్త నమ్ముతున్నావు. ఎప్పుడు? డోర్ వేసాక తీయడానికి లేదు. 120 ఏళ్ళు నోవాహు రోజు డోర్ వేసాడు, లాగేసాడు, డోర్ వేసాడు, లాగేసాడు, తీసాడు, వేసాడు. నోవాహు ఓడలోకి వెళ్ళాక నోవాహు డోర్ వేయాలి, దేవుడు వేసాడు. ఇప్పుడు తాళం ఎవరి దగ్గర ఉన్నది? అదే సంగతి. ఈరోజు దేవుడు ఏం చేశారంటే, ఇంకా ఈ కాలపు వర్తమానాన్ని ఓడ డోరు తెరిచి మిమ్మల్ని లోపలమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో కాకినాడలో ఇక్కడ దేశారు ద్వారం, ఏటిమొగ్గలో అది అక్కడ దేశారు ద్వారం, భానుగుడి దగ్గర. ఎటు పోతారు అటు పోండి, మీరు ఎక్కడికైనా అక్కడికి పోవాలా? ఏం చేద్దాం మరి? వెళ్ళాలా లేదా? అందరిది ఒకటే వాడ, యేసుక్రీస్తే 4వ వాడ. నువ్వు ఆయన లోపల రావాల్సి ఉన్నావు. నువ్వు ఆయన దగ్గర రాకుండా అక్కడెక్కడ తిరగాలని, గంతులేసి టైం పాస్ చేయాలనుకున్నావా? ఆ సమయం దాచిపోతున్నది. నిర్ణయం తీసుకోవాలా? నోవహు కాలంలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, అయితే ఆలస్యమైనది. ఆ ఆలస్యము వాడి ప్రాణాలు తీస్తుంది. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నిర్ణయం త్వరగా తీసుకో, నిర్ణయం సరిగా తీసుకో. ఆమేన్. ఒకసారి ఒక యవనస్తురాలు భర్త చనిపోయాడు, వాడు అత్తగారు ఊరు వదిలిపోతుంది. ఏం కూడా ఊరు పొలిమేర దాకా వచ్చింది. పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు, పెద్ద కోడలతో చిన్న కోడలతో అత్తగారు అంటుంది, నేను మా దేవుడి దగ్గర పోతున్నాలే, మా ఊరికి పోతున్నాలే, నా దగ్గర ఇంకేమీ లేదు, నేను మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళు పెద్దలు చేసుకుని పెళ్లి చేయాలి, మీరు వెళ్ళిపోండి అన్నది.
పెద్ద కోడలు సరే వెళ్ళిపోతాను, ఓర్ప వెళ్ళిపోయింది. రెండో వెనకాల వెళ్తుంది. నేను వెళ్ళనంది. మీ ఎక్కలి నువ్వు కూడా పోరాదా అన్నది. ఆమె ఎక్కడికి వెళ్ళమా, నేను పోను. ఎందుకు బావు? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఐ మేడ్ మై డెసిషన్. ఏ నిర్ణయం తీసుకున్నావు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? మా ఊరికి వెళ్తున్నావు. మీ ఊరే నా ఊరు. నీ ప్రజలే, నీ దేవుడే. ఇక నుంచి యెహోవా నీ దేవుడు కాదు, మా దేవుడు, మన దేవుడు. లార్డ్. ఆమె ఎవరు తెలుసా? వధువుకు సాదృశ్యమై ఉంది. ఒక్క నిమిషం, ఎంత సంతోషంగా ఉంది. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆమె ఆ ఊరు వదిలొచ్చి మళ్ళా పోలా. మరి మనం ఎన్ని వదిలేసి వచ్చి మళ్ళా పోయి పలకరించి వచ్చావు? ఎన్ని ఇది దరిద్రం అన్నాం, చండాలం అన్నాం, అదన్నాం, ఇదన్నాం, చీ అన్నాం, చా అన్నాం, చాగుడితే మొత్తం చెప్పామా లేదా? చీ చా 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 ఇన్ని చెప్పాం దాన్ని చూసి. కానీ లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాం? మళ్ళీ అక్కడికి పోయాం. కోపం రాదుగా? గట్టిగా చెప్పండి, ధైర్యం ఉండి. కొంచెం కఠినంగా ఉంటుందేమో, పర్వాలేదా? బైబిల్ చెప్పిన మాట సొంత మాటలో కొత్త మాట దగ్గర ఏమీ లేవు. కుక్క కక్కిన వాంతికే మళ్ళీ తిరుగుద్ది. ఎంత ఘోరంగా ఉంది ఆ మాట మనకి. నువ్వు క్రీస్తులోకి వచ్చాక మళ్ళీ లోకంలోకి పోతే అర్థం ఏంటి? మళ్ళీ లోకపు చేష్టలు చేస్తే అర్థం ఏంటి? నువ్వు మిగతా వాటిని వెంబడిస్తే అర్థం ఏంటి? ఎవడో చెప్పిన ప్రభావం నీ మీద పనిచేస్తే అర్థం ఏంటి? నువ్వు వెనక్కి పోయినట్టు కదా. బైబిల్ అంటుంది, వారి బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నాయి. ఏ బల్ల? ఇంట్లో తినే బల్ల కాదు, హృదయం అనే బల్ల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ నీ ఆలోచన బల్ల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే ప్రార్థన బల్ల గురించి మాట్లాడతారు. మొత్తం చెడిపోయినని లోపల పెట్టుకొని నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుందా? దేవుడికి నీవు కావాలి. కాబట్టి ఏం చేస్తావు తెలుసా? చెత్త బయటపడాయి, ఆ ఆలోచన బయటపడాయి. అది వ్యర్థము, వద్దు, వ్యర్థము బయటపడాయి. మరి ఏం కావాలి? వాక్యం కావాలి, జీవితం కావాలి, క్రీస్తు కావాలి. నువ్వు మరణించినా తిరిగి లేవాలి, ఆయన రాజ్యం చేరాలి. ఒక్క నిర్ణయం రూతు తీసుకున్నది. అత్త, నేను నీతో పాటే పదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమె వెనకాల వచ్చింది. నీకు తెలుసా ఆమె ఏ పొలంలోకి పోయి పని చేస్తుందో? అత్త ఒక మాట చెప్పింది, నిర్ణయం తీసుకో ఈరోజు అన్నది. నిర్ణయం తీసుకున్నా అన్నది. బోయాజ్ దగ్గరికి పోయింది, పొలాల దగ్గర నిలబడింది. 6 కొలలు పోసాడు. బోయాజ్ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. విడిపించాడు, నిర్ణయం తీసుకున్నాడు. రూతుని వివాహం చేసుకున్నాడు. ఏ పొలంలో పని చేసిందో ఆ పొలానికి ఓనర్ అయి వచ్చిందా? నీకు అర్థం కాల? ఏ భూమి మీద అయితే నువ్వు బానిసగా ఉన్నావో ఇక్కడికే మళ్ళా పరిపాలన చేయడం రాణిగా రావాల్సి ఉన్నావు. తీసుకుందాం నిర్ణయం ఎప్పటికన్నా? తీసుకోవట్లేదు ఇంకా. కొంచెం డౌట్కి వెళ్ళినా. ఒకరోజు ఒక ఆయన మా అబ్బాయికి మంచి సంబంధం తీసుకురాబోని పంపించాడు. నమ్మకస్తున్న సేవకుని పంపించాడు. ఇంటింటికి తిరగద్దన్నాడు, ఊరూరు తిరగద్దన్నాడు, వాట్సాప్ల దగ్గర బాగుద్దన్నాడు, మ్యాట్రిమోనీల దగ్గర బాగుద్దన్నాడు, ఎవరిని అడగద్దన్నాడు, పెళ్ళిళ్ళ పేర దగ్గర బాగుద్దన్నాడు, పెళ్ళిళ్ళ బ్రోకర్ల దగ్గర బాగుద్దన్నాడు. ఎట దేవాలా? మా ఊరికే బావు, అక్కడ నీకు ఎవరు కనిపిస్తాడు తీసుకురాపో. ఇస్సాక్ ఏమంటున్నాడు? నాకు ఇంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఇంత హెయిర్ స్టైల్. ఇలా మా నాన్న నిర్ణయం తీసుకున్నాడు, నేను నిర్ణయం తీసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలియాజర్ నిర్ణయం తీసుకోవాలా? ఎలియాజర్ బావి దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను ఇంటింటికి పోలేను, తిరగలేను, నేను ఈ బావి దగ్గరే ఉంటా. నేను ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభువా, నేను ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తా. ఆమె ఇక్కడ రావాలా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలియాజర్ ప్రార్థన చేయడమే కాకుండా ఒక సూచన దేవుణ్ణి అడిగాడు. ప్రార్థన ఏంటి? ఆమె రావాలి. సూచన ఏంటి? నేను నాకెమ్మ నీళ్ళు అడుగుతాను, ఆమెంతట ఆమె ఒంటిలో కూడా పోస్తాను. అలా ఆ మాట అన్నదా? నువ్వు నిర్ణయం తీసుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలియాజర్ ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, అబ్రహాము ఇంట్లోంచి పిలిచింది నువ్వే, వాగ్దాన కుమారుని ఇచ్చింది నువ్వే, ఆ కుమారుడు ఇచ్చేప్పుడు నేను కూడా ఉన్నా. కాబట్టి ఆయన ఎలా వచ్చాడో నాకు తెలుసు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేయాలి. ఆయనకి పెళ్లి చేయాలంటే నువ్వు ముందే నిర్ణయం తీసుకున్నావు. ఆదాముకి అమ్మ రెడీ చేసి పెట్టావు. అలాగే ఇస్సాకి ఎక్కడో ఒక రెడీ ఉంటుంది.
ఆమె దగ్గర నేను వచ్చా, అది ఈ ఊరే అనుకుంటున్నా, ఎందుకంటే అబ్రహాం చెప్పాడు కాబట్టి. ఆయన ఊరికే చెప్పడు, నిర్ణయం తీసుకున్నాడు, ప్రార్థించి నిర్ణయం తీసుకొని ఉంటాడు కాబట్టి చెప్పాడు. ఇక్కడికి వచ్చా. ఎక్కడి నుంచి ఎటు పోవాలో నాకు తెలియదు. జంక్షన్లో ఉన్నా, నేను కాలం యొక్క కూడల్లో ఉన్నా, ఎటు పోవాలో తెలియటల్లా. కాబట్టి ఇక్కడే ఉంటా ప్రభా, నిర్ణయం నువ్వు తీసుకో. నా చిత్తం కాదు, గట్టిగా చెప్దాం, నీ చిత్తము ఇస్సాకు జీవితంలో, అబ్రహాం జీవితంలో ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చు ప్రభా, నా చిత్తాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాల ప్రవక్త అంటాడు, ఎలియాజరు వంటి నమ్మకస్తులైన సేవకులు ఈరోజు దేవుడికి కావాలన్నాడు. ఎటువంటి వారు కావాలి? అబ్రహాం ఎలియాజరు ఎలాగైతే నమ్మి, అసలు ఎలియాజరు గురించి ఆలోచన ఉండేది అబ్రహాంకి. అది ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇంట్లోకి వచ్చి రెబెకా శారా ప్రార్థిస్తుంది, అబ్రహాం ప్రార్థిస్తున్నాడు, పొలంలోకి పోయి ఆయన ప్రార్థిస్తున్నాడు, బావి దగ్గర ఈయన ప్రార్థిస్తున్నాడు. ఆ మాత్రం బిందు పెట్టుకుని వచ్చింది. ఎంతమంది ప్రార్థన చేస్తున్న ఎవరి కోసం? ప్రైజ్ ది లార్డ్. మరి రెబెకా ఎలాగ ఉన్నది? రెడీ అవ్వలేదు ఆమె, వధువు ఇంకా రెడీ అవ్వలేదు. అందుకని ప్రకటన 19:9 అంటుంది, వధువు తనను తాను ఎప్పుడు ఎవరిది ఆ వివాహం? ఎవరిది? ఆయనదా? ఎవరిది? గట్టిగా చెప్పండి. ఆయనకో పెళ్ళి మనకో పెళ్ళి కాదు, ఇద్దరు కలిపే పెళ్ళి ఒకటే. కాబట్టి ఏ పెళ్ళి ఇప్పుడు? వినపడలా. కోప్పడమని ఒక మాట చెప్తా, ఇది ధైర్యం చేసి అంటున్నా, దీన్ని ఇంకోలా తీసుకోమాకండి, ఇంకో రకంగా పోతుంది. మీకు ఇక్కడ అయినా కాకపోయినా పర్లేదు, అది మాత్రం కావాలా. ఇక్కడ అమ్మో నా పెళ్ళి అవుద్దో లేదో అనుకోవద్దండి. అక్కడ మాత్రం అది అమ్మో అవుద్దో లేదో అది అనుకోండి. ఇక్కడ ఏం కావాలో అది అవుతుంది. ఎందుకంటే భూమి మీదకి వచ్చాక నీకు అన్నీ డిసైడ్ అయిపోయినాయి. ఇది టెంపరీ, ఇది నువ్వు కోల్పోవచ్చు, పొందుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళా కోల్పోయేది ఇంకేది లేదు. అటువంటి చోటకి దేవుడు మనం నడిపిస్తున్నాడు. కాబట్టి నీ నిర్ణయము ఎంతో బలమైనది. ఇప్పుడు గమనించండి, అక్కడ రెబెకా వచ్చిన తర్వాత, ఈయన నీళ్లు అడిగిన తర్వాత, ఈయనకి నీళ్లు పోస్తా ఒంటిలేపు చూసి ఒక మాట అన్నది. ఆమె ఒక నిర్ణయం తీసుకున్నది. నీ ఒంట్లో కూడా నీళ్ళు పోయినా, ఇప్పుడు ఎలియాజరు ఒక నిర్ణయం తీసుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకని? నా పని సఫలం చేసావు, అయిపోయింది. వాళ్ళ ఇంట్లో మాట్లాడాల, అన్నతో మాట్లాడాల, నాన్నతో మాట్లాడాల, తల్లితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడు. పదవి ఇంటికి పోదాం. ప్రైజ్ ది లార్డ్. మీకు సంగతి చెప్పాలి. ఇక్కడ ఏ రెబెకా ఏ ఒంటికి నీళ్లు పోసిందో ఆ ఒంటే మోసుకుని పోయింది. ఈరోజు నీ ఏ వాక్యాన్ని చేర్చుకుంటున్నావో ఆ వాక్యమే నేను పరలోకం తీసుకుపోతుంది. అదే వాక్యం, the same word will take you to the heaven. Without any doubt you will be in the heaven if you believe with all your heart. నీ హృదయ మంత్రుడు దేవుని యొక్క వాక్యాలుగా నమ్మినట్లయితే, ఏ సందేహం లేకుండా నమ్మినట్లయితే, నువ్వు నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యంలో అదే వాక్యం ద్వారా తీసుకోబడి ఉంటావు. ఒక్క నిర్ణయము, ఒకే ఒక్క నిర్ణయము. నేను వాక్యాన్ని కట్టుబడాలి, నేను దేవుని చిత్తాన్ని కట్టుబడాలి, నా ఆలోచన పక్కన పెట్టాలి, నేను లోకస్తులాగా ఉండొద్దు. కొద్దిసేపు మనం ఎవరో పక్కన పెట్టేసి నేనేంటో తెలుసా అంటాం కదా. నువ్వేంటో ఎవరికి తెలియాల్సిన పని లేదు. నువ్వేంటో దేవుడికి ఆల్రెడీ తెలుసు. తెలిసాడు కాబట్టి ఈ కాలంలో పంపించాడు కాబట్టి వర్తమానం ఇచ్చాడు. నువ్వేంటో నీకు తెలియాలనే దేవుడికి కాలం వర్తమానం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు యొక్క వర్తమానం లోపలికి వచ్చిందంటే నువ్వేంటో నీకు తెలిసినప్పుడు నేనెవరో తెలుసాను. ఏంటో తెలుసా? జీవించేది నేను కాదంటావు, నాలో క్రీస్తు అంటావు. ఇంకో మాట చెప్పనా, నిన్ను ఏ బంధాలు పట్టుకోలేవు, ఏ బంధుత్వాలు పట్టుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. మీ ముందు నేనే నిలబడి చెప్తున్నా, నేను ఈ వాక్యం నమ్మటానికి, వర్తమానం నమ్మటానికి, దేవుళ్ళలోకి రావటానికి, ఇప్పుడు దాకా నిలబెట్టడానికి నా కుటుంబం మొత్తం వదులుకున్నా. కుటుంబం మొత్తం, తల్లి, తండ్రి, 4 అన్నదమ్ములు, ఎక్కడో తెలియదు. మా అమ్మ తరపున సంతానం 18 మంది, 17 మంది ఎక్కడున్నారో కూడా తెలియదు ఈ రోజుకి. నాన్న తరపున 5 ఎక్కడున్నారో తెలియదు ఈ రోజుకి. వదులుకోవటం చిన్న విషయమా? ఎవరి కోసం వదిలావు? ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు నాకు సంతోషం ఉన్నది. ఇక్కడున్న ఏ ఊరికి పోయినా కూడా నా కుటుంబం ఉన్నది. ఏ ఊరికి పోయినా ఇక్కడ కూడా కుటుంబం ఉన్నది నాకు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే నా గురించి జాగ్రత్త వహించే వాళ్ళు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నారు. నా గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. యేసుక్రీస్తు సోసరగా మాట అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు? దేవుని చిత్తము జరిగించువాడే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. ఈరోజు నాకు కూడా బంధువులు ఎవరంటే వాక్యంలో ఉన్నవాడే. లేనివారు నాకెందుకు? ఎన్ని వేల మంది ఉండి నాకెందుకు?
వాళ్ళు ఎంత ఆస్తి కలిగి కూడా నాకెందుకు? ప్రైజ్ ది లార్డ్. నా కొరకు అంత ఆస్తి కలిగిన దేవుడు రిక్తునిగా చేసుకుని కిందకు వచ్చాడు. తనకున్న ఆస్తి విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు, తన దేవుడైన స్వభావాన్ని విడిచిపెట్టాడు. నీ వలే నా వలే మానవుల్లా ఉండటానికి ఆయన ఒక నిర్ణయం తీసుకొని కిందకు వచ్చాడు. సిలువ మోయటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. యేసుకు సిలువ మోస్తున్నప్పుడు ఆ ఊరికి ఒక మందు షాప్ ఓనర్ వచ్చాడు. వచ్చి సిలువ వేస్తానికి ఆ భాష రాదు. ఆయన కూడా వచ్చి ఇలా నుంచొని చూస్తున్నారు. యేసుక్రీస్తుని కొడుతున్నారు. యేసుక్రీస్తు సిలువ కింద పడి ఉన్నది. అప్పుడే అక్కడ సైనిక అధికారి కేక పెట్టాడు, మీలో ఒకడు వచ్చి సిలువను మొయ్యండి అనగానే అందరూ వాళ్ళ నుంచి ఇతను కూడా ఇలా చూస్తూ ఉన్నాడు. ఈయన పక్కన వాళ్ళు అందరూ వెనకెట్టక అడిగేశారు. ఆయన ఒక్కడు అక్కడే ఉండి ఇలా చూస్తున్నాడు. ఇలా ముందున్నాడు, అందరూ వెనక ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇతను ముందుకు వచ్చాడని తోసాడు. ఆయనే కురేనుడైన సీమోను. నన్ను తోసారేంటి? ఆయనకి అంతకుముందు ఒక న్యూస్ చెప్పారు. ఏ ఊర్లో అయితే ఆయన వచ్చాడో ఆ ఊర్లో వాళ్ళు కొద్ది రోజుల నుంచి మెడిసిన్స్ కొంటారు ఏ మెడికల్ షాప్లో. అది ఎంక్వైరీ చేయడానికి ఆయన వచ్చాడు. అక్కడికి వెళ్తే అందరూ అంటున్నారు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎందుకు మా దగ్గర మెడిసిన్లు కొంటలేదంటే అంటున్నారు, మా ఊరికి డాక్టర్ వచ్చాడు అంటున్నారు. డాక్టర్ జీసస్ క్రైస్ట్. ఆయన అన్ని శుభ్రం చేస్తాడు, అన్ని క్లీన్ చేస్తాడు. ఎక్కడ? ఇదిగో ఈరోజు ఆయన తీసుకుపోతారు, సిలువేస్తారంటే అది చుట్టానికి ఆయన అక్కడికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంతకీ సంగతి ఏం తెలుసా? ఈ మెడికల్ షాప్ ఓనర్ డాక్టర్ని కలుసుకుంటున్నాడు. ఏమా ఆయన ముఖం చూడాలి ఈయనక. ఆయనేమో తల కింద కొంచెం ఉన్నది. ఆయన ముఖం ఎలాగైనా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈయన ముందుకు దోశారు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఈయన పోయి కరెక్ట్గా ఆయన ముందు మోకరిల్లి ఆయన చూస్తా, ఆయన ముఖంలో గిట్ట బెడ్ చూస్తున్నాడు తల. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖంలోంచి ఆయన నోట్లో నుంచి వచ్చిన గాలి కురేనుడైన సీమోను ముఖం మీద తగులుతుంది. మీకు తెలుసా, ఇంకో 50 రోజుల తర్వాత మేడగదిలో అదే ఊపిరి ఊది పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కురేనుడైన సీమోను ఆ సిలువను మోయాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడే బైబిల్ ఎంత ఉన్నది, నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలంటే ఎవడ సిలువ వాడు ఎత్తుకుని నన్ను వెంబడించండి. ఆశ్చర్యం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం సిలువ ఎత్తుకుంటే మనందరి నిమిత్తము క్రీస్తు యొక్క సిలువను సీమోను ఎత్తుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప సంగతి అది. ఆలోచన చేస్తున్నావా? ఆయన ముందు మోకెళ్ళి ఆయన మొక్కల్లో మొక్కం పెట్టి ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు సీమోను సంతోషం, ఎందుకంటే నేను ఈ డాక్టర్ని చూశాను, నేను యేసు ఎవరో చూశాను. ఈ రాత్రి నేను అంటున్నా, నీకు తెలుసా యేసు ఎవరో? నీకు తెలుసా క్రీస్తు ఎవరో? నీకు తెలుసా నీకు రక్తం కాచాడు ఎవడో? ఒక్క గంటలో వచ్చి ఆయన ఎవడో కనుక్కున్నాడు. గత రాత్రి మనం విన్నాం, 6 గంటలు పక్కన వేలాడదీసినప్పుడు ఆ దొంగకి కూడా క్రీస్తు ఎవడో అర్థమయ్యేది. ఇన్నేళ్ళు చర్చికొచ్చాం, ఎంత ప్రార్థనలు చేసాం, ఎంత బైబిల్ చదివావు, కానీ ఇంకా క్రీస్తు చూడడం మనకు తెలియలా. ఒక్క గంటలో ఆ సిలువ పట్టుకోగానే, క్రీస్తు ముందు మోకాళ్ళేగానే, ఆయన మొక్కలో చూడగానే సీమోను అంటున్నాడు, నాకు తెలిసి ఇప్పుడు ఎవరో. ఏమా చేతిలో ఒక చోట చదివా, అపోస్తలుడైన పౌలు కురేనుడైన సీమోనుకి 2 పిల్లలు ఉన్నారు, అలెగ్జాందరు, రూపు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటున్నాడు, నావన్నీ నీ కాదా, నీవన్నీ నావి కాదా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అలాగన్నామంటే, మీ నాన్న క్రీస్తు సిలువ మోసాడు కదా, ఆ సిలువ నాకు కూడా మోస్తున్నాడు కాబట్టి నాయన్ని నీకు తీసుకో, నీకు ఏం కావాలో తీసుకో. ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో ఒక పుస్తకంలో ఉన్నది, సీమోను బతికుండగా పౌలు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సీమోను మోకాళ్ళ మీద చేపెట్టి అంటున్నాడు, ఈ మోకాలే కదా క్రీస్తు ముందు వంగింది. క్రీస్తు ఎవడో తెలియదు సీమోనికి, కానీ అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు ముందుకు తోశారు. ఎవరు తోసినా కానీ నిర్ణయం సీమోను తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను క్రీస్తులోకి సంఘానికి ఎవరు తెచ్చారో తెలియదు, వర్తమానానికి ఎవరు తెచ్చారో తెలియదు, సంఘానికి ఎవరు తెచ్చారో తెలియదు, ఈ రాత్రి కుడికి ఎవరు తెచ్చి తెలియదు, నిన్ను ఎవరు నెట్టారో తెలియదు, కానీ ఈ రాత్రి ఒక్క నిర్ణయం తీసుకో. సీమోను నిర్ణయం తీసుకున్నాడు. చరిత్ర మారిపోయినది, చరిత్ర మారిపోయింది. ఇప్పుడు చిన్న మాట చెప్పాలి. ఒకసారి ఒక పెద్ద మీటింగ్ హాల్కి
ప్రాఫిట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు 3 రోజులు మీటింగ్స్, 2 రోజులు మీటింగ్స్ అయిపోయినాయి. ఇంతలో ఈయన వేరే పాస్టర్ గారికి డేట్ ఇచ్చాడు. వాళ్ళు అన్నారు, నువ్వు ఆ పాస్టర్ గారు డేట్ ఇచ్చావు కాబట్టి మీ మీటింగ్ క్యాన్సిల్ చేసామన్నారు. మనలాగే సేమ్ డిట్టో ఆంధ్రప్రదేశ్. నువ్వు అక్కడ ఇచ్చావు కాబట్టి క్యాన్సిల్, ఇంకా నీ పరిచర్య రాంగు, నువ్వు సరైనడు కావు. ఆయన అన్నాడు, ఆ డేట్లు క్యాన్సిల్ చేస్తే నీకు మా దగ్గర మీటింగ్ లేకపోతే లేదు పో అన్నాడు. ఈయన అంటాడు, నేను క్యాన్సిల్ చేయను, నాకు దేవుడు చెప్పాక డేట్ ఇచ్చా, నువ్వు చెప్తే మానుకోను. నేను చెప్పాను కదా, నువ్వు వాక్యాన్ని వెంబడిస్తే రాజీ పడవు. నేను రాజీ పడిన అన్నాడు. అయితే వాళ్ళు అన్నారు, నీ మీటింగ్ క్యాన్సిల్ పో అన్నారు. అయితే ముందు రోజు రాత్రి ఆయన బలిపెట్టి మంచి ఒక మాట అన్నాడు, రేపు దేవుడు ఇక్కడ స్వస్థపరచబోతున్నాడు, మీరే సాక్షులు అన్నాడు. 3వ రోజు మీటింగ్కి ఆయన మామూలుగానే బ్యాగ్ తీసుకొని రెడీ అయ్యి మీటింగ్ హాల్లోకి వచ్చేస్తుంటే పక్కన సేవకుడు వచ్చాడు. చూడు, నేను నమ్మి బిలే నీతో పాటు నేను కూడా డేట్లు ఇచ్చా, అందుకు నన్ను కూడా తీసేసారు ఈ మీటింగ్లోంచి అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నీ మీటింగ్ లేదన్నా వినబట్లేదా నీకు? సరే ఓకే, నేను వెళ్తానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. లేదు నువ్వు బాగు, లోపలికి వెళ్ళకూడదు, అవమానిస్తాను నేను. పర్వాలేదు, ఎందుకని పర్వాలేదు, నిన్న వాళ్ళకి ఒక మాట చెప్పా, దేవుడు రేపు ఇక్కడ స్వస్థపరుస్తాడని. ఇప్పుడు వెళ్ళవలసి ఉన్నా అక్కడికి. వాళ్ళని ఏమనుకున్నా పర్వాలా, నిందించిన పర్వాలా, దూషించిన పర్వాలా, హింసించిన పర్వాలా, మాట్లాడిన పర్వాలా, ఏమన్నా పర్వాలా, నేను పోయి దేవుడు ఒక వాక్యం నెరవేర్చాను. ఏమా కాబట్టి చెప్తున్నాడు, గుమ్మంలోకి వెళ్తే ఒకడు పెద్దోడు అడ్డు నుంచున్నాడు, ఆయన పోనీయకుండా. ఇటుపోతే ఇటు అడ్డు, ఇటుపోతే అడ్డు వస్తున్నాడు, లోపల పోనీటిల్లా. సరే ఈయన తప్పించుకొని వెనక నుంచి మీటింగ్ హాల్లోంచి వెనక నుంచి ప్రజల మధ్యలోకి వచ్చాడు. ఎంతలో 16 సంవత్సరాల అమ్మాయి, 2 కళ్ళు కనబడవు. ఆమె ఎత్తుక్కుంటూ వచ్చి పడిపోతా ఈయన టైట్ పట్టుకుంది. ఆయన పట్టుకుని పైకి లేపాడు. ఆమె నిగ్రో జాతీయురాలు. అమ్మ చూసుకుని వెళ్ళొచ్చు కదా. అయ్యా నా కళ్ళు కనబడవా? ఇంత పెద్ద ఇన్ని వేల మంది మీటింగ్లో కళ్ళు పడకుండా ఒక్కదాని ఎలాగొచ్చావంటే, నేను ఒక్కదాని రాళ్ళు, నాతో పాటు మా నాన్న కూడా వచ్చాడు, ఇప్పుడే వస్తా అన్నాడు, మా నాన్న తప్పాడు, మా నాన్న ఎదుగుతూ ఇటు వచ్చాను నేను. ఇంత పెద్ద కూడికి ఎందుకు వచ్చారు మీరు? అప్పుడు ఏమంటుంది, నిన్న ఒక సేవకుడు ఇక్కడ కళ్ళు లేని ఒక అతనికి స్వస్థపరిచాడు, మేము అది రేడియోలో విన్నాం, రేపు ఇక్కడ దేవుడు కార్యం చేస్తానన్నాడు, రేపు దేవుడు ఇక్కడ స్వస్థపరుస్తాడని చెప్పాడు, అందుకే రాత్రి మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం, నేను ఆయన కోసం వెతుకుతున్నాను అన్నాడు. నన్ను బలిపడిన దగ్గర తీసుకుపోతారా అంటున్నాము. ఎందుకమ్మా అన్నాడు. నేను నా ప్రార్థన చేస్తాను, ఆయన దగ్గర నేను పోవాలి అన్నాడు. ఈయన అంటాడు, అమ్మ నువ్వు టై వదులు అని నేనే అన్నాడు. కళ్ళున్న వాళ్ళ నాన్న తప్పిపోయాడు, కానీ కళ్ళు లేమని రైట్గానే వచ్చింది. కరెక్ట్గా వచ్చి ఆయన టై పెట్టుకొని అన్నాడు, అమ్మ టై వదులు, కొంచెం ఇబ్బందిగా ఉంది, నేనే అన్నాడు. అక్కడి నుంచి బలిపీఠం మీద నుంచి అక్కడున్న పాస్టర్ అంటున్నాడు, అనివార్య కార్యాల వల్ల ఈరోజు మన మధ్యలోకి సహోదరుడు రావటం లేదు. అప్పటికి సంఘం అంతా ఆయన తిరిగి వెనక్కి, వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు. అంతా ఆయన వచ్చారు. అప్పుడు ఆయన అమ్మాయి మీద చేయబెట్టి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నువ్వు సిలువ మోసేటప్పుడు, నువ్వు సిలువ జారి నీ దగ్గర నుంచి కింద పడ్డప్పుడు కురేరుడైన సీమోను వచ్చాడు కదా, ఆ సీమోను ఒక నిగ్రోవాడు. నువ్వు మా కొరకే కాదు, వారి కొరకు కూడా రక్తం కార్చావు. ఈరోజు నా ముందు ఆ సహోదరు ఉన్నది, నువ్వు వారి కొరకు కూడా కాచి రక్తం నిజమైతే ఈ సహోదరి స్వస్థత పొందుకోవాలి, కళ్ళు ఇప్పుడే పొందుకోవాలి. సీమోను తీసుకున్న నిర్ణయము కొన్ని వందల, సుమారు 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పనిచేస్తున్నది. ఇస్సాకు తీసుకుని ఒక నిర్ణయము ఇంకా పనిచేస్తుంది. యేసుక్రీస్తు తీసుకుని ఒక్క నిర్ణయం ఇంకా పనిచేస్తుంది. పరలోక రాజ్యంలో ఉండగా క్రీస్తు తీసుకుని నిర్ణయం ఇంకా మన మధ్యలో పనిచేస్తుంది. ఒక్క నిర్ణయము ఈరోజు ఆమె స్వస్థతను తీసుకొని వచ్చింది. ఆమేన్. మరి ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి? ఒక్క నిర్ణయం అడుగుతున్నా, నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? నీ హృదయంలో ఎంత భాగం ఇస్తావు? 25%. దేవుడికి ఎంత ఇస్తావు? 25% ఇవ్వగలవా? కనీసం 25 అయినా ఇవ్వగలను చేయొద్దండి. కనీసం 50, 75 నిజంగా ఉంటేనే ఎత్తండి. 100 అన్నాక ఓవరికి ఎత్తగడి చేతిలో 100% ఇస్తామని చేయొద్దండి. ఇప్పుడు ఈ రాత్రి ఒక మాట చెప్పనా, నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నా నువ్వు చెయ్యెత్తి ఒక నిర్ణయం తీసుకో. అడుగు, ప్రభువా నేను బలహీనురాలనే, నేనైతే చేయెత్తుతున్నా ఈ రాత్రి,
నాకు 100% నా హృదయం నీకు ఇవ్వాలన్నది. కాలేబు వెంబడించినట్టుగా నేను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ విశ్వాసంతో నేను వెంబడించాలని కోరుకుంటున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వగలవా? ఈ రాత్రి నువ్వు దేవుడు అడగగలవా? చేయి పైకెత్తి, నాకు ఒక్క అవకాశం ఇస్తావా ప్రభువా? రూతు నిర్ణయం తీసుకున్నది, ఎస్తేరు నిర్ణయం తీసుకున్నది, రెబెకా నిర్ణయం తీసుకున్నది, ఇస్సాకు నిర్ణయం తీసుకున్నాడు, అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, ఎలియాజరు నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రి ఇది నా అవకాశం, ఈ రాత్రి నా అవకాశం. దిస్ ఈజ్ మై టర్న్ నౌ టు టేక్ ఎ డెసిషన్ ఫర్ యు అండ్ మీ. ఇది నీ కొరకు, నా కొరకు నిన్ను చేరటానికి రాత్రి నేను తీసుకునే నిర్ణయం ఉంది. ప్రభువా నాకు సహాయం చేస్తావా? విల్ యు హెల్ప్ మీ లార్డ్? యు నో వై? యు కాంట్ మేక్ ఎ డెసిషన్ బై యువర్ సెల్ఫ్. నీ అంత నువ్వు నిర్ణయం తీసుకోలేవు కాబట్టి ఈ రాత్రి నువ్వు నిర్ణయం తీసుకోవాలా. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయగలవా అని నువ్వు అడిగితే సహాయం చేయటానికి ఆయన ఇప్పటికే మన మధ్యలోకి వచ్చున్నాడు. ఇప్పటికే నీ పక్క నిలబడి ఉన్నాడు. ఇప్పటికే నీతో ఆయన మాట్లాడి ఉన్నాడు. స్టిల్ ఈజ్ ఏబుల్ టు కమ్ ఇన్సైడ్ ఆఫ్ యు. నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఆయన ఒప్పుకుంటే ఈ రాత్రి ఆయన ఈ లోపలకి ఇంకా సిద్ధంగానే ఉన్నాడు. ఈ నెవర్ లెఫ్ట్ యు అలోన్. నువ్వు ఒంటరిగా విడిచిపెట్టిపోలా. నీ దగ్గరే, నీ పక్కనే ఆయన ఉంది. ఒక మాట అంటున్నాడు, నువ్వు నిర్ణయం తీసుకుంటే ఐ కెన్ స్టెప్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ లోపలికి అడుగు పెట్టగలవు. నువ్వు నిర్ణయం తీసుకుంటే ఐ కెన్ కమ్ విత్ యూ నౌ. ఇప్పుడే నేను నీతో పాటు రాగలను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్, మేక్ ఎ డెసిషన్ బై నౌ. రూతు ఆలస్యం చేయాల, రిబ్కా ఆలస్యం చేయాల, ఇస్సాకు ఆలస్యం చేయాల, ఎలియాజరు ఆలస్యం చేయాల, పౌలు ఆలస్యం చేయాల, పేతురు ఆలస్యం చేయాల. రాత్రి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? చేద్దాం ఆలస్యము, చేద్దామని నిర్లక్ష్యము, అవుదామా దూరం చర్చికి. కాబట్టి ఏం చేద్దాం? చర్చికి దూరం కావద్దు, క్రమానికి దూరం కావద్దు, దేవుని ప్రేమకు దగ్గర అవుదాం, విశ్వాసానికి దగ్గర అవుదాం, వాక్యానికి దగ్గర అవుదాం, ఆత్మకు దగ్గర అవుదాం. ఆత్మకి దగ్గర అవటం కాదు, ఆత్మని పొందుకొని తిరదాం. ఆయన వచ్చే సమయానికి నువ్వు ఆత్మచేత నింపబడి ఉండాలి. ఆ మంట నువ్వు మండుతా ఉండాలి. వాక్యం నీలో మండుతా ఉంటే ఆ మంట నీ చుట్టుపక్కల అనేక మంది చెడిపోయిన వాళ్ళని బాగు చేసే మంటగా ఉండాలి. ఈ రాత్రి దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అదే. నువ్వు పరిపూర్ణమైన చిత్తంలోకి రావాలి. అనుమతించబడిన చిత్తం కాదు. కొద్దిసేపు వెంబడించి అది కాదులే, అది తప్పులే, అది వేస్ట్లే అని వదిలిపెట్టే ఆ స్థితి నువ్వు ఎప్పుడో దాటి ఉన్నావు. కనానుకు బిగిన్ చేశాక ప్రయాణం వెనక్కి తిరిగేది లేదు. క్రీస్తులోకి అడుగు పెట్టాక వెనక్కి పోయేది లేదు. వీరులు వెన్ను చూపరు. See, prophet says, the army of God never retreat. దేవుడు యొక్క సైన్యం ఎన్నడూ వెన్ను చూపదు. నేనంటారా మరి దేవుడు సైన్యం వెన్ను చూడకపోతే దేవుడు వధువు? గట్టిగా చెప్పురే. ఉన్నదా వధువు ఇక్కడ? ఉంటే చెప్పుది కదా సమాధానం, వినపడుతుంది కదా అప్పుడు నాకు. మరి అదే నిజమైతే ఏం చేద్దాం? ఈ రాత్రి చూపిద్దాం వెన్ను. ఎలాగుందాం? గట్టిగా చెప్పండి ఒకసారి. ధైర్యంగా ఉందామా? నమ్మకంగా ఉందామా? బలంగా ఉందామా? ఎప్పటి వరకు? ఒకటి నేను పోవాలా, లేదా ఆయన రావాలా? రెండింటి ఏదో జరగాల. అప్పుడు దాకా నా విశ్వాసం ఇదే, నా బలం ఇదే. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.